అందరికీ నమస్కారం అండి. మనం బేసిక్గా అనుకుంటూ ఉంటాం ఒక విషయం. ఉదయాన్నే వీళ్ళ మొహం చూస్తే మాకు అదృష్టం కలిసి వస్తుంది. ఉదయాన్నే పొద్దున్న లేవగానే వీళ్ళ మొహం చూస్తే నాకు అసలు చాలా చెడుగా జరిగిపోతుంది. ఏదైనా ఒక చెడ్డ విషయం జరిగినప్పుడు వీళ్ళ మొహం చూసి అబ్బా అస్సలు కలిసి రాలేదు, వీళ్ళ మొహం చూసాను ఈరోజు నాకు అంతా మంచిగా జరిగింది. ఇలా మనందరిలో చాలామంది అనుకుంటూ ఉంటాం. అసలు ఎవరి మొహం చూస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలిపే ఒక మంచి కథ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు. ఒక ఊరిలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు చాలా చాదస్తం కలిగిన అతను. అంటే ఇట్లాగే ఉదయాన్నే దేవుడు మొహం చూస్తే మంచిది, ఉదయాన్నే వీళ్ళ మొహం చూసిన దానివల్ల ఇది కలిసి వచ్చింది అని గట్టిగా ఒక నమ్మే వ్యక్తి అన్నమాట. అలాగే ఆయన జీవనం కొనసాగుతూ ఉంది. రాజ్యంలో ఏం చేయాలన్నా ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళ మొహం చూసి వెళ్తూ ఉంటాడు. అలాగే ఆయనకి కలిసి వచ్చేది ఎక్కువగా వాళ్ళ భార్య మొహం చూస్తే ఎంతో మంచిగా ఉంటుందని ఆయన అభిప్రాయం. అలాగా రాజు రోజు నిద్ర లేవగానే వాళ్ళ భార్యను పిలిచి ఆమె మొహం చూసి తర్వాత తన పనులు అనేవి కార్యక్రమాన్ని కానిస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఆయన నిద్ర లేవగానే వాళ్ళ భార్య ఇంట్లో ఉండదు. అప్పుడు వాళ్ళ భార్యని చాలాసేపు అనేది పిలుస్తాడు. కానీ ఆమెకు వినిపించక ఆమె దూరంగా ఉండటం వల్ల ఆమె రాదనమాట. సరే, ఇంత లోపల కొంచెం సూర్య నమస్కారాలు చేసుకుందామని చెప్పి బాల్కనీలోకి వెళ్ళి సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉంటాడనమాట. అలా చేసుకుంటూ చూసినప్పుడు రోడ్డు మీద ఒక చాకలి అతను గాడిద మీద కొన్ని మాసిన బట్టలు అనేవి తీసుకొని చాకలి అతను నదికి వెళ్తూ ఉంటాడు. అంటే బట్టలు ఉతికే అతను అనమాట. బట్టలు ఉతకటానికి గాడిద మీద మురికి బట్టలు తీసుకెళ్తూ ఉండటం రాజు చూస్తాడు. రాజు చూడగానే ఆ చాకలి అతను కూడా రాజును చూస్తాడు. రాజును చూడగానే ఆ బాల్కనీలో దండాలయ్యానే దూరం నుంచే నమస్కారం చేస్తాడు. రాజు కూడా చిరునవ్వుతో ఒక నవ్వు అనేది నవ్వుతాడనమాట. అప్పుడు చాకలి అతను అలాగా వెళ్ళిపోయిన వెంటనే ఇతని మనసులో ఒక విషయం అనేది మెదులుతుంది. ఈరోజు ఈ చాకలి అతను ఈ గాడిద మీద వెళ్ళే మురికి బట్టలతో ఉండటం చూశాను. ఈరోజు ఏం జరుగుతుందో నాకైతే అస్సలు అర్థం కావటం లేదు. ఏం జరుగుతుందో చూద్దాం అనే ఉద్దేశంలో తన బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు తను చూసుకోకుండా తన గోడ ఉంటుంది కదా, ఆ గోడ అనేది బాగా మొత్తుకుంటాడనమాట. ఆ మొత్తుకోవటం వల్ల ఏంటంటే బాగా కొంచెం తలకి అనేది గాయం అనేది జరుగుతుంది. అప్పుడే అతనికి అనిపిస్తుంది ఏదో ఒక అపశకునంగా నాకు మంచి లేదు అని మనసులో ఉంటుందన్నమాట. అలాగే చూసుకోకుండా స్నానం చేసి వచ్చి రెడీ అయ్యాక బయటకు వస్తూ ఉంటే చూడకుండా ఒక ప్లేటో ఏదో ఒక పాత్ర అనేది తగిలి అది కూసుగా ఉండటం వల్ల ఏంటంటే కాలికి అనేది కొంచెం రక్తగాయం, చిన్నదిగానే రక్తగాయం అనేది అవుతుందన్నమాట. అంటే ఆ ప్లేటో ఏదో తెగి కొంచెం రక్తగాయం చిన్నదిగా అవుతుంది. రాజు రక్తం కళ్ళ చూశాను అని చెప్పి చాలా మనసులో బాధపడి దీనికి అంతటి కారణం ఆ చాకలి అతను వేసుకునే మురికి బట్టలు, ఆ గాడిద, దీన్ని చూడబట్టే నాకు ఇలా జరిగింది. కాబట్టి ఇతను అసలు అదృష్టం అనేది ఇతనికి అదృష్టం కలిసి రాదు. ఇతన్ని చూస్తే ఏదో ఒక చెడు శకునం అనేది జరుగుతుంది అని గట్టిగా ముద్ర వేసుకుంటాడు రాజు. కాబట్టి ఇలాంటి అతను జనాల మధ్యలో తిరుగుతూ ఉండేటప్పుడు అలా తిరగటం వల్ల ఎంతోమంది అతని మొహం చూసి ఎంతమందికి ఎన్ని దెబ్బలు, ఎన్ని గాయాలు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని నష్టాలు జరుగుతాయో అలాంటి అతను ప్రాణాలతో ఉండకూడదు అని మనసులో ఒక భావన అనేది ఏర్పరచుకుంటాడు రాజు. ఏర్పరచుకున్న తర్వాత తన మంత్రిని పిలిచి పలానా సంగతి అని చెప్తాడు. కాబట్టి ఇతనికి చాలా చెడు శకునం కలిగిన వ్యక్తి ఆ చాకలి అతను. కాబట్టి ఇతను ఊర్లో ఉదయాన్నే తిరిగి ఆయన్ని ఎవరైనా ఇట్లాగా మొహం చూసిన దానివల్ల చాలామందికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అతను ఒక అదృష్టం లేని వ్యక్తి కాబట్టి జనాలకి చెడు జరిగే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. అలాంటి అతనికి నేను ఉరిశిక్ష అనేది విధిస్తున్నాను అని చెప్పి రాజు మంత్రికి చెప్తాడు. అదేంటి రాజా, ఇంత చిన్న విషయానికి న్యాయం లేని ఈ విషయానికి ఉరిశిక్ష, ఇది అన్యాయం రాజా అని మంత్రి చెప్తాడు. నీకు తెలీదు, ఇది అన్యాయం ఏం కాదు, ఈ వల్ల ఎంతోమంది ఆపదలో కష్టాల్లో కూరుకుపోయే ఒక అవకాశం ఉంది. కాబట్టి ఇతన్నొక్కటి మనం
మరణశిక్ష అనేది విధించినట్లయితే ఎంతోమందిని కాపాడిన వాళ్ళం అవుతావు అనే ఉద్దేశంలో ఆలోచించి రాజు అతనికి ఉరిశిక్ష తీయాలి అని చెప్పి నిర్ణయిస్తాడు. రాజు ఒక్కసారి ఆజ్ఞ పెట్టాడంటే అది ఎవ్వరూ మార్చలేరు. రాజు ఆజ్ఞకు ఎవ్వరు కూడా తిరుగు చెప్పలేరు అన్నమాట. కానీ ఇది అన్యాయం అని పాపం ఆ మంత్రికి బాగా అనిపిస్తుంది. సరే, ఈ సంగతి తీసుకెళ్ళి ఆ చాకలేతనకి చెప్పు, చాకలేతని వెంటనే తీసుకురా, రేపు ఉదయాన్నే ఆయనకి రేపు తెల్లవారక ముందే ఉరి తీయాలి అని చెప్పి ఆజ్ఞ అనేది వేస్తాడనమాట. సరే, అలాగే వెళ్ళి నేరుగా పలానా సంగతి అని చెప్పి ఆ వ్యక్తికి ఆ చాకలేతనకి చెప్తాడు. చెప్పిన వెంటనే చాలా బాధ వేసి వేడుస్తాడనమాట చాకలేతను. నేనేం చేశాను, దీనికంతా నాకు పిల్ల పాపలను కలవాలని, నాకు ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు, వీళ్ళకి నేను ఎట్ట పోషించాలి, వీళ్ళని ఎట్ట పెద్దోళ్ళు చేయాలి, నేను చనిపోతే ఇదేంటి అన్యాయం అని వెంటనే అతను ఎక్కువగా రియాక్ట్ అయ్యి ఆవేశపడి ఆందోళన పడి ఏడుస్తాడనమాట. అప్పుడు ఆ మంత్రి ఒక ఉపాయం చెప్తాడు. అయ్యా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నిన్ను కాపాడే విధంగా, నీకు ఏం కాదు, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి మంత్రికి తెలుసు కదా ఇది అన్యాయం అని చెప్పి, కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ భార్య కూడా ఏడిస్తే, ఏం ఏడవద్దు, మన దగ్గర న్యాయం ఉంది కాబట్టి నేను ప్రాణాలతో వస్తాను అని చెప్పి ధైర్యంగానే, మంత్రి ధైర్యం ఇవ్వగానే ధైర్యంగానే వెళ్తాడు. అప్పుడు రాజు తెల్లవారి ఉరిశిక్ష అనేది వేస్తాడనమాట. ఉరిశిక్ష వేసే వీళ్ళకి ఆఖరి కోరిక అనేది ఉంటుంది కదా. సరే అయ్యా, నువ్వు ఆఖరి కోరిక అనేది ఇస్తున్నాను, అది ఏంటో నువ్వు కోరుకో, నేను తీరుస్తాను అని చెప్పి రాజు చెప్తారనమాట. ఏం లేదు రాజా, నా ముఖం చూసిన దానివల్ల ఒక అపశకునం కలిగింది, మీకు దెబ్బ తగిలింది, రక్తం కళ్ళ చూశారు, దీనివల్ల ఇతర ప్రజలకు అపాయం ఉంది అని చెప్పి ఒక భావనతో మీరు నాకు ఉరిశిక్ష వేస్తున్నారు. ఇది చాలామంది జనాన్ని మనసులో పెట్టి చేస్తున్నారు, మీరు మంచి రాజాను. కానీ నేను మొట్టమొదటగా ఉదయం లేచి మీ మొహమే చూశాను, నాకు చూసారా రాజా ఉరిశిక్షే పడుతుంది అంటే మీరు ఇంకా నష్టజాతకులా, ఇంకా అదృష్టం లేని వల్ల ఇప్పుడు ప్రతిరోజు మిమ్మల్ని చూసినప్పుడు అందరికీ ఉరిశిక్ష పడుతుందా? మిమ్మల్ని చూసిన దానివల్లే కదా నాకు ఇప్పుడు ఉరిశిక్ష పడుతుంది అని చాకలేతను చెప్తాడనమాట. అప్పుడు అర్థమవుతుంది రాజుకి, కరెక్టే కదా అని ఒక్కసారి ఆలోచించి, అంటే నేను కూడా అప్పుడు నష్టజాతకులనే కదా, నేను కూడా దురదృష్టవంతునే కదా, నా మొహం చూసిన దానివల్లే కదా ఇతనికి ఉరిశిక్ష అనేది పడుతుంది. కాబట్టి మనం ఈ యొక్క ఒక మూఢనమ్మకం అనేది మనం మానుకోవాలి. జనాలందరూ ఒక్కరే, ఏది కూడా చిన్న చిన్న కాయలు ఎవరి జాతకంలో మనం ఎవరిని చూసిన దానివల్ల ఇలా ఉండదు అని మనసులో అతను రాజు రియలైజేషన్ అయ్యి తర్వాత ఆ చాకలేతనికి క్షమాపణ కూడా చెప్పి వదిలేస్తాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నది కూడా ఫ్రెండ్స్, మనం ఏదో మూఢనమ్మకాలతో వాళ్ళ మొహం చూస్తే మంచి జరుగుతుంది, వీళ్ళ మొహం చూస్తే చెడు జరుగుతుంది అని చెప్పి అపోహతో కళ్ళు మూసుకొని మనకి ఇష్టమైన వాళ్ళని చూడటం అలాగా తప్పలేదు. కానీ ఏదైనా ఒక తెలియకుండా యాక్సిడెంట్లుగా వేరే వాళ్ళ మొహం చూసినప్పుడు వాళ్ళు దురదృష్టవంతులు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు, వాళ్ళది రాసేన మొహం కాదు అని ఒకరి మీద నిందలు వేయటం ఎంత మాత్రం నిజం చెప్పండి. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలను దూరం పెడదాం, అందరం సమానంగా ఆనందంగా ఉంటాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.